అది దాని కాపు మానదు, ఫలిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం. చింతపడదు, కాపు మానదనే మాట. క్రైస్తవ జీవితం చింతను జయించే జీవితం. అపోస్తలుడైన పౌలు అది అంటాడు, దేని గురించి మీరు చింతపడకండి. చింతపడాలనుకుంటే ప్రతి విషయాన్ని బట్టి మనం చింతపడచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా మనకి చింతను తీసుకొస్తాయి. కానీ జయించాలని నిర్ణయించుకో, చింతపడకూడదని నిర్ణయించుకో, దేవుడిని నడిపిస్తాడు. అలా ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుని వైపు నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు విజయ పదంలో నువ్వు కొనసాగుతావు. సదాశయ స్ఫూర్తితో దేవుడిని నడిపిస్తాడు. సమున్నతమైన లక్ష్యాలు నువ్వు సాధిస్తావు. దేవుడు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడో, నీ పట్ల దేవునికి ఎలాంటి ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలను నెరవేర్చువాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో వెనుకకు తిరిగే వ్యక్తివి కాదు. కీప్ మూవింగ్. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నేను బలపరిచే దేవుడు కాబట్టి ముందుకు సాగిపో. చింతలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువును ఆరాధించడం నేర్చుకో. నీ చింతలన్నీ కూడా ప్రార్థనలుగా మార్చు. దేవుడు నీ ప్రార్థనను స్తుతిగా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. రోజంతా ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.